సిజిల్ స్పైస్ రుచుల మసాలా. స్వాగతం ఫ్యూజన్ ఫ్లో కిచెన్‌కి. ప్రాన్స్ వేపుడు అంటే రొయ్యలను మసాలాలతో కలిపి వేయించి చేసే వంటకం. ఆంధ్ర స్టైల్‌లో ఇది కాస్త కారం, మసాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే రుచికరంగా ఉంటుంది. మొదటిగా మనం క్లీన్ చేసుకున్న రొయ్యలను తీసుకోవాలి. క్లీన్ చేసుకున్న రొయ్యల్లోకి మొదటిగా పావు టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు మరియు నిమ్మరసం వేసుకుని మంచిగా కలుపుకోవాలి. ఇలా కలపడం వలన రొయ్యలకి పసుపు, ఉప్పు, నిమ్మరసం మంచిగా పడుతుంది. ఇలా కలిపిన తర్వాత కాసేపు పక్కన పెట్టుకోవాలి. ప్యాన్లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక మనం కలుపుకున్న రొయ్యలను తీసుకోవాలి. రొయ్యలను మంచిగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. రొయ్యల నుండి వాటర్ వచ్చేదాకా బాగా ఫ్రై చేస్తూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనం 2 లేదా 5 నిమిషాలు కలుపుకుంటూ ఉంటే అందులో ఉన్న నీరు మొత్తం ఇంకిపోతాయి. అప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి సెపరేట్ చేసుకోవాలి. సేమ్ ప్యాన్లోని మనం కట్ చేసుకున్న ఆనియన్స్, 2 మిరపకాయలు వేసుకోవాలి. బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయ్యాక మనం పక్కన తీసుకున్న రొయ్యలను ఇందులోకి వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే కాస్త కారాన్ని, కాస్త ధనియాల పొడిని వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కాస్త సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇలా వేగుతుండగా 1 టీ స్పూన్ ధనియాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు వీటిని కచ్చాపచ్చాగా దంచుకోవాలి. మధ్యలో 3 వెల్లుల్లిపాయలు వేసుకొని బాగా దంచుకోవాలి. ఇలా మనకి పౌడర్ అయ్యే వరకు మరో పక్క మనం ఫ్రై చేసుకుంటున్న రొయ్యలను కలుపుకోవాలి. ఇప్పుడు మనం చేసుకున్న స్పెషల్ మసాలా ఇందులోకి వేసుకొని బాగా కలుపుకోవాలి. చివరిలోకి కొంచెం కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. ఇలా మనం రుచికరమైన రొయ్యల వేపుడుని తయారు చేసుకోవచ్చు. ఇదిగో మన ఆంధ్ర స్టైల్ స్పైసీ ప్రాన్స్ వేపుడు రెడీ. వేడి అన్నం లేదా రొట్టెతో తింటే రుచి మరింత పెరుగుతుంది. మరిన్ని రుచికరమైన వంటలతో త్వరలో కలుద్దాం.